Good morning, everyone. Today we'll discuss about unless, until, and till. Three words are there. Three words కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి అనమాట. అన్లెస్, అంటిల్ గురించి కొంచెం నేర్చుకుందాం. ఫస్ట్ అన్లెస్ గురించి మాట్లాడినట్లయితే అన్లెస్ అనేది ఒక కండిషన్ గురించి మాట్లాడుతుంది. అన్లెస్ అంటే కండిషన్ అంటే ఇఫ్తో స్టార్ట్ అవుతుంది అన్లెస్ అనేది. సో కండిషన్ గురించి చెప్పడానికి అన్లెస్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. ఇఫ్ నాట్ ఆర్ ఎక్సెప్ట్ ఇఫ్. సో అంటిల్ వచ్చేసి ఏం చేస్తాయంటే ఒక టైంకి సంబంధించి అంటే స్పెసిఫిక్ టైం, బౌండరీ ఆర్ డ్యూరేషన్. సో అన్లెస్ ఏమో కండిషన్ కంప్లీట్లీ కండిషన్కి సంబంధించి అయితే అంటిల్ వచ్చేసి కంప్లీట్గా టైంకి సంబంధించిన వర్డ్స్ అనమాట. సో అంటిల్ అనేది జనరల్గా మనము ఫార్మల్గా అంటే అంటిల్ అనేది ఫార్మల్ యూసేజ్కి అంటిల్ వాడతాము, టిల్ అనేది ఇన్ఫార్మల్ యూసేజ్కి వాడతాము. ఈ రెండు కూడా టైంలో వాడతాము. టైంకి సంబంధించి అంటిల్ అండ్ టిల్ దే బోత్ రిఫర్ స్పెసిఫిక్ టైం గురించి ఈ రెండు మనకి ఉపయోగపడతాయి. స్పెసిఫిక్ టైం రిఫర్ చేయడానికి అంటిల్ అనేది ఫార్మల్ వర్డ్ అయితే టిల్ అనేది ఇన్ఫార్మల్గా యూజ్ చేస్తాం అనమాట. సో రెండింటికి చాలా సిమిలారిటీ ఉంది. కానీ అన్లెస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే అన్లెస్ అనేది కండిషన్ గురించి మాట్లాడుతుంది. సో అన్లెస్ కండిషన్ గురించి మాట్లాడుతుంది. టిల్ టైంని రిఫర్ చేస్తాయి. ఈ టైంని రిఫర్ చేసే అంటిల్ వచ్చేసి ఫార్మల్ అండ్ టిల్ వచ్చేసి ఇన్ఫార్మల్గా యూజ్ అవుతుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఫర్ అంటిల్ అండ్ టిల్కి చూద్దాం. అంటిల్కి అండ్ టిల్కి చూసి తర్వాత అన్లెస్కి చూద్దాం. సో అంటిల్ టైం లిమిట్ ఉంది, అలాగే టిల్ కూడా టైం లిమిట్ ఉందని చెప్పున్నాం కదా. సో అంటిల్కి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్యాట్స్ అంటిల్ యూ రిటర్న్. నువ్వు వెనక్కి తిరిగి వచ్చే వరకు నీ పిల్లులని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని. నెక్స్ట్ ఐ వెయిటెడ్ అంటిల్ మిడ్ నైట్ బట్ హీ డిడ్ నాట్ కమ్. అంటిల్ మిడ్ నైట్ వరకు వెయిట్ చేశాను కానీ తను రాలేదు, టైం సంబంధించి. సో షీ కెనాట్ లివ్ అంటిల్ ద వర్క్ ఈజ్ డన్. మళ్ళీ టైంకి సంబంధించి మరలా. సో షీ కెనాట్ లివ్, తను వెళ్ళిపోలేదు. అంటిల్ అంటే టైంకి సంబంధించి, వర్క్ ఈజ్ డన్. వెయిట్ హియర్ అంటిల్ యూ రిటర్న్ యువర్ టర్న్ కమ్స్. వెయిట్ హియర్ అంటిల్ యువర్ టర్న్ కమ్స్. నీ టైం వచ్చే వరకు వెయిట్ చెయ్యి, మళ్ళీ టైం సంబంధించే. ద స్టోర్ ఈజ్ ఓపెన్ అంటిల్ 9 PM. ద స్టోర్ అనేది ఎప్పటివరకు అంటిల్ టైంకి సంబంధించి 9 PM డైరెక్ట్గా టైం ఇచ్చేసాడు, అంటిల్ 9 PM అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ టిల్కి చూద్దాం. టిల్ కూడా టైం లిమిట్ అనుకున్నాం కదా. అంటిల్ ఏమో ఫార్మల్ అయితే టిల్ ఇన్ఫార్మల్. ద లైబ్రరీ ఈజ్ ఓపెన్ టిల్ 6 PM. ద లైబ్రరీ ఈజ్ ఓపెన్ టిల్ 6 PM. 6 PM వరకు లైబ్రరీ ఓపెన్లో ఉంటుంది. స్టే హియర్ టిల్ ఐ కాల్ యూ. నువ్వు ఇక్కడే ఉండు, నేను పిలిచే వరకు నువ్వు ఇక్కడే ఉండు. ద షాప్ విల్ రిమైన్ క్లోజ్డ్ టిల్ మండే వరకు షాప్ అనేది క్లోజ్ అయి ఉంటుంది ఈ టైం సంబంధించి. ఐ ప్రాక్టీస్డ్ టిల్ మై వాయిస్ వాజ్ టైర్డ్. నా వాయిస్ టైర్డ్ అయ్యే వరకు నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను టైం సంబంధించి. యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్ టిల్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ టాస్క్. నువ్వు నీ టాస్క్ ఫినిష్ చేసే వరకు నువ్వు బయటికి వెళ్ళలేవు, మరలా టైంకి సంబంధించి టిల్. ఓకేనా. సో అంటిల్ అనేది టైంకి సంబంధించే కంప్లీట్గా. అంటిల్ ఏమో ఫార్మల్గా ఉంటుంది, టిల్ ఏమో ఇన్ఫార్మల్గా వాడతాం అన్నమాట. నెక్స్ట్ అన్లెస్ చూద్దాం. ఎగ్జాంపుల్ అన్లెస్ అంటే ఏంటి? కండిషనల్. గుర్తుంచుకోండి, అన్లెస్ అనేది కండిషనల్. సో కండిషనల్ కాబట్టి జాగ్రత్తగా చూడాలి. ఐ విల్ నాట్ గో అన్లెస్ ఐఎమ్ ఇన్వైటెడ్. నేను వెళ్ళను ఎప్పటివరకు? ఒకవేళ అని చెప్తున్నాను, టైం చెప్పట్లే ఇక్కడ. ఒకవేళ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయకపోతే నేను వెళ్ళను. అన్లెస్ ఐ విల్ నాట్ గో అన్లెస్ ఐ ఆమ్ ఇన్వైటెడ్. నన్ను ఇన్వైట్ చేయనంత వరకు నేను వెళ్ళను. సో ఈ విధంగా కండిషన్ ఉంది ఇక్కడ, టైం కాదు. చూడండి జాగ్రత్తగా. సెకండ్, అన్లెస్ యు ఆర్ క్వాలిఫైడ్ యూ విల్ నాట్ గెట్ ద జాబ్. అన్లెస్ యు ఆర్ క్వాలిఫైడ్ యూ విల్ నాట్ గెట్ ద జాబ్. జాబ్ కావాలంటే ఏమవ్వాలి? క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వనంత వరకు నీకు జాబ్ రాదని చెప్పంటున్నారు ఇక్కడ. అంతేగాని ఇక్కడ టైంకి సంబంధించి ఎలాంటి విషయము చెప్పట్లేదు. అన్లెస్ యు ఆర్ క్వాలిఫై అవ్వనంత వరకు నీకు జాబ్ రాదు. నెక్స్ట్, అన్లెస్ యూ స్టార్ట్ నౌ యూ విల్ మిస్ ద ట్రైన్. అన్లెస్ యూ స్టార్ట్ నౌ అయితే ఇక్కడ టైంకి సంబంధించి నవ్ అని ఉంది, కానీ కండిషన్ అనమాట ఇది. సో అన్లెస్ యూ స్టార్ట్ నౌ యూ విల్ మిస్ ద ట్రైన్. ఇప్పటికిప్పుడు నువ్వు స్టార్ట్ అవ్వకపోతే ట్రైన్ మిస్ అయిపోతావు, గ్యారంటీ, పక్కా. సో ఇప్పటికిప్పుడు నువ్వేం చేయాలి? స్టార్ట్ అయి వెళ్ళాలి. నెక్స్ట్, అన్లెస్ షీ అరైవ్స్ సూన్ we will go without her. Unless she arrives soon we will go without her. సో తను రాదు, తొందరగా మనం బయలుదేరి వెళ్ళిపోదాం. అన్లెస్ షీ అరైవ్స్ సూన్ we will go without her అంటే తను త్వరగా వచ్చే ఛాన్స్ లేదు, సో మనము బయలుదేరి వెళ్ళాలి.
అది మీనింగ్. నెక్స్ట్ అన్లెస్ ఇట్ ఈస్ అర్జెంట్ డోంట్ డిస్టర్బ్ మీ. ఒకవేళ అర్జెంట్ అయితే తప్ప నన్ను డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేయి ఎప్పుడు? అన్లెస్ ఇట్ ఈస్ అర్జెంట్, బాగా అర్జెంట్ అయితేనే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఐ విల్ ట్రై టు గివ్ క్లారిటీ ఆన్ ద డౌట్స్ and try to join the offline classes to get the fluency in English and to improve yourself and your personality. Thank you.